నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను మీ విజయలక్ష్మి నేను కల్పన ముందుగా వి3 న్యూస్ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జనవరి 26 భారతదేశ చరిత్రలోనే ఒక మహోత్తరమైన రోజు మన జాతీయ పండుగలలో దీనికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంతరించుకున్న రోజు ప్రపంచ నలుమూలలా ఉన్న ప్రతి భారతీయుడు గుర్తుపెట్టుకున్న రోజు అని చెప్పుకోవచ్చు ఒక దేశపు రాజ్యాంగ అమలు ప్రారంభమైన రోజును ఆ దేశం గణతంత్ర దేశంగా ప్రకటించుకునే రోజునే జాతీయ పండుగగా జరుపుకుంటారు. అయితే గణతంత్ర దినోత్సవం అంటే ఏమిటి, అసలు ఎందుకు దీన్ని మన జాతీయ పండుగగా జరుపుకుంటారు అని మనలో ఎందరికీ తెలుసు? స్వతంత్రం గురించి తెలిసినంతగా గణతంత్రం గురించి తెలియని వారు చాలానే ఉంటారు. ఏ దేశంలో లేనటువంటి రాజ్యాంగ రచనా విధానం మన భారత రాజ్యాంగ రచనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దార్శనికత నేటికి సజీవంగానే ఉంది. గణం అంటే సమూహం, తంత్రం అంటే సూత్రం అని అర్థం. గణతంత్రం అంటే సమూహం కోసం సూత్రం రాయడం అన్నమాట. 200 ఏళ్ల బ్రిటిష్ బానిసత్వంలో మక్కిపోయిన భారతీయులకు విముక్తి కల్పించడం కోసం కృషి చేసిన మన మహనీయుల త్యాగఫలమే మన స్వాతంత్రం. 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం మాత్రమే సిద్ధించింది. స్వాతంత్రానంతరం బ్రిటిష్ పరిపాలనా విధానం ఉండడంతో దానికి చరమగీతం పాడి ఓ కొత్త అధ్యయనాన్ని రూపుదిద్దాలని అనుకున్నారు. అనుకున్నదే తడువు ఆచరణ ఆలోచన మొదలై డాక్టర్ 1947 ఆగస్టు 29న రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని నియమించారు. అలా 1949 నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించారు. ఆ రోజు నుండి భారతదేశం పూర్తిగా ప్రజా ప్రభుత్వంగా ప్రజలే ప్రభుత్వం, ప్రభుత్వమే ప్రజలు అని రూపుదిద్దుకుంది. అయితే రాజ్యాంగం పూర్తయింది 1949 నవంబర్ 26నే అయినా దీనిని జనవరి 26నే ఎందుకు ఎంచుకున్నారు అంటే దీని వెనకాల ఒక చారిత్రాత్మక కారణమే ఉంది. 1930లో భారత జాతీయ కాంగ్రెస్ స్వరాజ్యాన్ని ఈ రోజునే ప్రకటించుకుంది. అందుకే సంపూర్ణ స్వరాజ్యమైన భారత రాజ్యాంగాన్ని ఈ రోజున ఎంచుకున్నారు. భారతదేశ మొట్టమొదటి రాష్ట్రపతిగా డాక్టర్ బి రాజేంద్ర ప్రసాద్ నియమితులయ్యారు. ఆనాటి నుండి భారతదేశం సార్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించబడింది. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగంగా గుర్తింపు పొందిన రాజ్యాంగం మన భారతదేశ రాజ్యాంగం. ఈ రాజ్యాంగంపై ఉండే జాతీయ చిహ్నం ఉత్తరప్రదేశ్లోని సారనాథ్లో అశోక చక్రవర్తి స్థాపించిన అశోక స్తంభం నుంచి స్వీకరించారు. దానిపై ఉండే 4 సింహాలు, గుర్రం, ఎద్దులతో పాటు అశోక చక్రం, సత్యమేవ జయతే అనే అక్షరాలను కలిపి 1950 జనవరి 26న మన జాతీయ చిహ్నంగా ఏర్పాటు చేశారు. ఇతర రాజ్యాంగాల నుంచి గ్రహించిన వాటిలో కొన్ని: బ్రిటన్ నుండి ఏకపౌరసత్వము, పార్లమెంటరీ విధానము, స్పీకర్ పదవి. అమెరికా నుండి ప్రాథమిక హక్కులు, న్యాయ సమీక్ష, సుప్రీంకోర్టు అధికారాలను ఎంచుకున్నారు. ఐర్లాండ్ నుండి ఆదేశిక సూత్రాలు, రాష్ట్రపతి ఎన్నికల పద్ధతి, రాజ్యసభ సభ్యుల నియామకం. రష్యా నుండి ప్రాథమిక విధులు. కెనడా నుంచి కేంద్ర రాష్ట్ర సంబంధాలు. జర్మనీ నుండి అత్యవసర పరిస్థితి వంటి రాజ్యాంగంలో పొందుపరిచారు. ఇలా దేశాల గ్రంథాలను, జీవన విధి విధానాలను పరిశోధించి క్షుణ్ణంగా విశదీకరించి ఏర్పరచుకున్న ఒక మహా గ్రంథమే మన భారతదేశ రాజ్యాంగం. అదే ఆమోదం పొందిన రోజునే మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాం. ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఢిల్లీలోనే కాకుండా దేశమంతటా ఘనంగా ఒక పండుగలా జరుపుకుంటారు. ఇలా భారతదేశం తనకంటూ ఒక సొంత అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకునే రోజునే మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రభుత్వ కార్యాలయంలోనే కాకుండా వాడవాడలా మువ్వెన్నెల జెండాన్ని ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. భారత్ మాతా కీ జై అంటూ నినదిస్తారు. జై హింద్.